ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, మీ అందరూ బాగున్నారా? క్రిస్మస్ సంతోషాన్ని, క్రిస్మస్ ఆనందాన్ని, దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా దీవెనకరంగా ముందుకు కొనసాగుతూ ఉన్నారా? అయితే ఈ దినం దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 3వ వచనం, 5వ వచనం, 6, 7, 16వ వచనంలో చదువుకుందాం. యూదా తామారు నందు పెరెసును జరాహును కనెను. షల్మాను రాహాబు నందు బోయాజును కనెను. బోయాజు రూతు నందు ఓబేదును కనెను. ఉరియా భార్యగా నుండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఇక్కడ దేవుని బిడ్డలారా, మత్తయి శుభవార్త 1వ అధ్యాయంలో క్రీస్తు పుట్టుక గురించి రాయబడుతూ ఉంది. ఇక్కడంతా యేసు క్రీస్తు ప్రభు యొక్క వంశావళిని గురించి రాయబడుతూ ఉంటది. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకు కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను అని చెప్పి ఇక్కడంతా యేసు క్రీస్తు ప్రభు యొక్క వంశావళి గురించి రాయబడతా ఉంటది. ఇక్కడ అంతా పురుషుల గురించే ప్రస్తావించబడుతుంది, కానీ 5 స్త్రీలను గురించి ఇక్కడ రాయబడతా ఉంటది. అది ఎవరెవరు అంటే, మొట్టమొదటిగా ఎవరి గురించి రాయబడింది అంటే తామారు గురించి, 2వదిగా రాహాబు, 3వదిగా రూతును గురించి, 4వదిగా ఉరియా దావీదు భార్య గురించి, 5వదిగా కన్యకైన మరియను గురించి ఇక్కడ రాయబడతా ఉంటుంది. ఇంతమంది పురుషుల్లో ఈ 5 ఎందుకు దేవుడు ప్రస్తావించాడో మనం చూద్దాం. ఎందుకంటే వీరి జీవితాలను చూస్తూ ఉంటే ఈ యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళిలో వీరిని దేవుడు ఎంపిక చేసుకున్నారంటే, ఈ యొక్క స్త్రీలంతా కూడా వారి ముందు జీవితం పాపపు జీవితమే, భయంకరమైన వ్యతిరేకపు జీవితమే. కానీ క్రీస్తును తెలుసుకున్న తర్వాత, క్రీస్తును గుర్తెరిగిన తర్వాత, యేసుక్రీస్తు ప్రేమ వారి యొద్దకు వచ్చిన తర్వాత వారు పూర్తిగా మారిపోయారు. పూర్తిగా దేవుని యొక్క రెక్కల నీడలోకి వచ్చారు. ఎప్పుడైతే వారి యొక్క అంగీకారమును బట్టి, వారి యొక్క వినయ విధేయతను బట్టి, వారి భక్తి జీవితాన్ని బట్టి వీరు ఈరోజు వారి క్రిస్మస్ స్టార్లుగా మనకు కనిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇంతమంది పురుషుల్లో వీరిని గురించే ప్రత్యేకంగా ఎందుకు రాయబడి ఉందంటే, వీరి గత జీవితాలు చూసుకుంటే వీరంతా భయంకరమైన కామాలు చూస్తే కొంచెం భయంకరమైన జీవితం, పాపపు స్త్రీ. రాహాబును చూస్తే వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ. రూతును చూస్తే ఆమె యొక్క మోయాబీ దేశస్తురాలు, అన్యురాలు. 2వదిగా అక్కడ మనం చూస్తుంటే ఉరియా భార్య, భర్తను వదిలేసి వెళ్ళిపోయిన వ్యక్తి. మరియ చూస్తే బీదరాలు, ధన్యురాలు. వీరందరినీ చూస్తూ ఉంటే వీరు భయంకరమైన పాపంలో ఉన్నప్పటికీ కూడా క్రీస్తు ప్రేమ వారి ఎదురుకు వచ్చినప్పుడు వారి జీవితాలను మార్చుకున్నారు, దేవుని వైపు తిప్పుకున్నారు. ఈరోజు మనకి అద్భుతంగా ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళిలో దేవుని చేత ఎంపిక చేయబడిన బిడ్డలుగా, దేవుని చేత సెలెక్ట్ చేయబడిన బిడ్డలుగా ఈరోజు మనకు కనపడుతూ ఉన్నారు. ఈరోజు దేవుని బిడ్డల క్రిస్మస్ సందర్భంగా మన జీవితాలు ఎలా ఉన్నా క్రీస్తు ప్రేమ మన ఎందుకు వస్తుంది. చాలా మంది యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడంటే, ఆయన ఒక దేవుడిగా వచ్చాడు, లోక రక్షకుడిగా వచ్చాడు అని అంగీకరిస్తూ ఉన్నారు. ఈరోజు మనందరి కొరకు బలి అవ్వడానికి కూడా ఆయన వచ్చాడు. మన పాపాలు శాపాల నిమిత్తం వధించబడిన గొర్రెపిల్లగా ఆయన వచ్చాడు. ఎవరు ప్రేమించని మనల్ని, ఎవరు మన శాప పాపాలను కొట్టివేయని మనల్ని ఆయన వచ్చి ఆయన మన పాపములంతా ఆయన మీద వేసుకొని మన కొరకు బలి అవ్వడానికే ఈ లోకానికి వచ్చాడు. మనల్ని ప్రేమించి క్రీస్తు ప్రేమను మనకు చూపిస్తూ ఉండగా ఆయన ప్రేమలో ఈ స్త్రీల వలె మన గత జీవితాలను విడిచిపెట్టి, పాపపు జీవితాలను విడిచిపెట్టి దైవికంగా క్రీస్తు ప్రేమ చేత ఆకర్షించబడుతూ దైవికంగా ఆత్మికంగా ముందుకు కొనసాగాలని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా, దేవుని బిడ్డలారా, ఒకవేళ ఆజ్ఞలు మీరిన వారమైతే, అతిక్రమంలో మీరిన వారమైతే, క్రీస్తుకు దూరం అయిపోయి బ్రతుకుతున్నట్లయితే ఈ వాగ్దానం ద్వారా మనందరం క్రీస్తుకు దగ్గర అవుదాం, దేవుడికి ఆకర్షితులవుదాం. క్రీస్తు మన కొరకు ఎలా జన్మించాడో, ఎలా వచ్చాడో అంత విశ్వాసంతో, నమ్మికతో మనందరం కూడా ముందుకు కొనసాగుదాం. వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నతుడ గొప్ప దేవ, ఈ దినం మీరు మాపిస్తున్న బలమైన వాగ్వచనాలు బట్టి నీకు మహిమ. ఎంతమంది ఈ వాగ్దానం చూస్తున్నారు, ఈ వాగ్వచనాలు అన్ని బిడ్డల పట్ల రూఢీపరిచయ్యా తండ్రి. ఈ స్త్రీల వలె ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో వారందరూ కూడా నీ కొరకు వెలుగునట్లుగా, నీ కొరకు వెలిగించబడినట్లుగా, నీ యొక్క రాజ్యవ్యాప్తిలో సహకరించే బిడ్డలుగా ఒక్కొక్కరిని లేవనెత్తి నీ నామానికి మహిమ తెచ్చుకోండి.
ఈ వాగ్దానం అనేకులకు దీవెనకరంగాను, అనేకులకు ఆశీర్వాదకారకంగాను మీరే నుంచి ముందు కొనసాగించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము గొప్ప తండ్రి. ఆమేన్. మంచిగా లైక్, షేర్, కామెంట్ చేస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ వెలిగించబడదాం. ఉదయకాల ఆరాధన 4:30 నుంచి 5:30 వరకు జరిగించబడుతుంది. మనందరం కలుసుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఈరోజు ఆదివారం దేవుని సన్నిధిలో చేరి అనేక బంధకాల నుంచి విడుదల పొందుకుంటూ దైవికంగా సిద్ధపడుతూ ఆశీర్వాదానికి అర్హులుగా వెళ్దాం. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. ఆమేన్.